హరోహర ఫిల్మ్స్ వారి 6వ చిత్రం విప్లవ వివాహం. వేళ్ల దుంపలు దగ్గర సినిమా వాళ్ళు కూడా విప్లవ వివాహాలు మొదలు పెట్టారు. బాబాయ్, నువ్వేదో ఆ చెట్టుకి ఈ చెట్టుకి పెళ్లి చేసి పెద్ద విప్లవం చేశానంటున్నావే. అవును, అంతకంటే గొప్ప విప్లవం తలపెట్టాడు నీ కొడుకు. ఎవరు? చంద్రమా? అవునరా, మరి విప్లవం కడుపున విప్లవమే పుడుతుంది. అవును, అంతేలే. అవును, ఎక్కడ మొదలు పెట్టాడు? రాయలసీమలోనా తెలంగాణలోనా? అబే, అంత దూరం ఎందుకని ఇక్కడే మొదలెట్టాడు, ఈ ఊళ్ళోనే. ఎక్కడ? మన జేమ్స్ గారి ఇంట్లో పని మనిషి లేదు, రంగమ్మ. చిచి, పని మనిషితో విప్లవం ఏమిట్రా? అది కాదు, దాని కూతురు సీత లేదు, దాంతో ధనిక పేద కొద్ది గొప్ప అనే తేడా లేకుండా దాన్ని పెళ్లి చేసుకుంటాడట. నిజమేనా? అయ్యో రంగమ్మ ఇప్పుడే చెప్పింది నాతో. అయితే ఇప్పుడే దేని చేస్తా. ఎవరిది బిడ్డ రోడ్డు మీద వదిలేస్తారు? ఏమమ్మా, చంటి బిడ్డల రోడ్డు మీద వదిలేస్తావా? ఏమన్నా ప్రమాదం జరిగితే? అమ్మా, నిన్నేనమ్మా. అయ్యో, చచ్చిపోయింది. బాబు, అమ్మా, రండి రండి. ఒక తల్లి దిక్కులేని తాము చచ్చిపోయింది. బిడ్డ రోడ్డు మీద పడి ఏడుస్తుంది. ఎవరు పట్టించుకొని? మీరంతా ఈ వీధి వాళ్ళేనా? ఇదిగో ఈ డబ్బు తీసుకోండి. దహనానికి ఏర్పాట్లు చేయండి. పోలీస్ స్టేషన్ రిపోర్ట్ ఇవ్వండి. ఎవరిని అడిగితే బిడ్డను నేను తీసుకెళ్ళానని చెప్పండి. సరే, వెళ్ళండి బాబు. తప్పండి. నువ్వా? తెలుసురా, నువ్వు ఎక్కడుంటే అక్కడ గుంపుంటుందని. ఏమిటి ఇక్కడ ఏమైనా మహాసభ ఏర్పాటు చేసావా, లేకపోతే రోడ్డు మీద పేకాడుతున్నావా? బాబు, ఈ బిడ్డ తల్లి చచ్చిపోయింది. మీరు ఈ ఊరి పెద్దల్లో ఒకరు. ఇలాంటి అనాథాలను పెంచి పెద్ద చేస్తే కాస్త పేరుంటుంది. మందుల అమ్మకం గిట్టుబాటు కాలేదు, బిడ్డల అమ్మకం మొదలు పెట్టావా? ఈ బిడ్డకు నీకు ఏమిటి సంబంధం? ఎందుకు నీకు తాపత్రయం? మనిషి అయి పుట్టిన తర్వాత ప్రతి వాడు సాటి మనిషికి సాయం చెయ్యాలి. ఈ బిడ్డ మతం ఏమిటో జాతి ఏమిటో నాకంత కట్టాల్సి వస్తున్నావా? వీటన్నిటికి ఉన్నాడుగా జేమ్స్, అక్కడికి వెళ్ళు. ఎవరింట్లో? అయ్యా మీరా? రండి బాబు రండి. అమ్మా సీత, ఆ బల్ల తీసుకురా. ఏం అక్కర్లేదు, మర్యాదలకు నేనే నీతో బియ్యం అందడానికి రాలేదు. ఇదేనా నీ కూతురు? అవును బాబు. సరే, మా వాడు హైదరాబాద్ వెళ్ళబోయే ముందు వాడి బ్యాక్ వెనకాలే తిరుగుతుందట. ఒక అంట్లు తోముకునే పని పిల్లకు లక్షాధికారి కొడుకుతో ఏమిటి పని అంట? బాబు, వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు. మిమ్మల్ని ఒప్పించి పెళ్లి చేద్దామని. మా నీళ్లు వల్ల కడగాను పెళ్లి దాకా వచ్చావు. వాళ్ళిద్దరు ఏదో వయసులో ఉన్నారు, ప్రేమ జబ్బులో పడ్డారు. వాళ్ళకి ఇంకేం కనపడదు. నీ వయసు ఎంత? నీ అనుభవం ఎంత? నువ్వేం చేయాలి? నా దగ్గరికి రావాలి. బాబు గారు, మీ అబ్బాయి అమ్మాయి లవ్లో పడ్డారు, ఇది తప్పు, మీ అబ్బాయిని మందరించని చెప్పాలి. చెప్పావా? ఎందుకు చెప్పలేదు? ఆశ. లక్షాధికారి కొడుకు అల్లుడు అవుతాడు, పట్టు చీరలు కట్టుకుందాం, కారులో తిరుగుదాం, బాగా తిందామని దురాశ. కొండకు ఎంట్రు గట్టి లాగుదాం, వస్తే కొండ వస్తుంది, లేకపోతే ఎంట్రుకే పోతుంది. అమ్మా, నీకే ఇంత ఆశ ఉంటే ఇక మాకెంత ఉండాలి? అది కాదండి అయ్యా, వాళ్ళిద్దరు మనసులు కలిసిన కనెక్షన్స్ పర్మనెంట్ గా ఉండవు. ఇత్తడే బంగారం బంగారమే. ఇదిగో నా మాట విని ఏ డ్రైవర్ కో చెప్పరాసి వాడికి ఇచ్చి పెళ్లి చేయి. కనెక్షన్స్ కరెక్ట్ గా ఉంటాయి. అంతేగాని మా వాడి మీద మాత్రం ఆశలు పెట్టుకోవద్దు. మా వాడికి పెళ్లి ఇదివరకే ఖాయం అయిపోయింది. 10 లక్షలతో సంబంధం వస్తుంది. ఊరంతా మోగిపోయేటట్టు చేస్తా పెళ్లి. పెళ్ళా? మా అమ్మాయి గొంతు కోసి మీ అబ్బాయికి ఇంకొక అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తారా? జరగనివ్వను. నా కంటల్లో ప్రాణం ఉండగా జరగనివ్వను. ఏం చేస్తావు? సత్యాగ్రహం చేస్తావా? ఇదిగో చూడు, పిల్లెవరో తెలుసా? లక్షాధికారి జేమ్స్ లేడు, ఆయన కూతురు. మా వాడు ట్రైనింగ్ రాగానే ఆ 3 ముళ్ళు పడిపోతాయి. అయ్యా, మీ అబ్బాయి పెళ్లి మీరు అనుకున్నట్టే చేయించండి. సీత, ఈ పెళ్లికి మేము ఒక్కనాటికి అడ్డురాం. అది మాట. సీత అంటే సీతే. మావాడు వచ్చి వెర్రి బాగులోడు, తెలియక ఈ లంపట్లలో చిక్కున్నాడు. ఆ సంగతి నాకు చెప్పడానికి భయపడ్డాడు. తనకు ఇదివరకే పెళ్లి ఖాయమైపోయిందని మీకు చెప్పడానికి భయపడ్డాడు. అందుకని ఏదో సాకు చెప్పి ట్రైనింగ్ అని హైదరాబాద్ వెళ్ళిపోయాడు. రంగమ్మ, నీ ఒంట్లో బాగోలేదు, చూస్తే జాలేస్తుంది, పడుకో, రెస్ట్ తీసుకో. సీత, మీ అమ్మకు ఊపిరి అటో ఇటో అయితే చూడు, ధర్మాసుపత్రిలో చేరు, వస్తా. సీత, ఎంత పని చేశావమ్మా? అమ్మా, నువ్వేం దిగులు పడకమ్మా. పొరపాటంతా నాది. మొన్ననే తెలిసింది ఈ విషయం. ఇంకో పిల్లని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకొని
నన్ను నమ్మించి ద్రోహం చేశారమ్మా. నేను ముందే చెప్పానమ్మా, ఆ మార్తాండం కడుపున పుట్టిన వాడికి ఇంతకంటే మంచి గుణాలు ఎలా వస్తాయమ్మా? ఆయన చేసిన దారుణాలు నీకు తెలిస్తే ఆయన అంతు చూసేదాకా విడిచిపెట్టవమ్మా. ఆయన మీ కుటుంబాన్ని సర్వనాశనం చేసి నిన్ను అనాథన చేసిన రాక్షసుడమ్మా. అమ్మా, నేను అనాథనమ్మా. అవునమ్మా, నువ్వు నా బిడ్డ కాదు. అమ్మా, ఊరుకోమ్మా, ఊరుకో. మీ నాన్న మాణిక్యం ఈ మార్తాండం దగ్గరే డ్రైవర్ గా ఉండేవాడు. ఈయన చేసిన కూలి మీ నాన్న మీదకి తోసి జైలుకి పంపించాడు ఈ మార్తాండం. ఆ తెగులు భరించలేక మీ అమ్మ ఆసుపత్రిలో నీకు ఒక చెల్లెళ్ళు కానీ చనిపోయిందమ్మా. నేను నిన్ను మాత్రమే పెంచగలిగానమ్మా. మీ చెల్లెళ్ళమైందో నాకు తెలియదు. అమ్మా, నా జీవితంలో ఇన్ని రహస్యాలున్నాయా? తండ్రి జైల్లో, తల్లి ఏనాడో చనిపోయింది, తోడ పుట్టిన చెల్లులు ఎక్కడుందో తెలియదు. మనసిచ్చిన వాడు మోసగించాడు. ఇంక నేనెవరి కోసం బ్రతకను? ఎలా బ్రతకను? నీకు జరిగిన అన్యాయాన్ని భరించి ధైర్యంగా ఉండాలమ్మా. నువ్వు ధైర్యంగా ఏం రాజ్యం, ఇంకా నిద్రపోలే? నిద్ర రాలేదండి, ఏదో పీడకల వచ్చింది. ఏమో భయంగా ఉందండి. మనకేం భయం లేదు. ఎవరు ఏమైనా సరే కనకదుర్గమ్మ కటాక్షం ఉంది మనకు. నువ్వు గట్టిగా కళ్ళు మూసుకొని పడుకోరే కపుతాను. పడుకో. అల్లా, మా మీద నీకెందుకు దయ తప్పింది? ఏ పాపం చేశామని మాకే శిక్ష విధించావు? ఈ ఘోరాన్ని నేను ఎలా చూడగలను? ఈ దారుణం చేసిన వాడు ఎవడో మనిషి కాదు, రాక్షసుడు. అవునమ్మా, పిల్ల పాప కలవారెవరు ఇంత పాపాన్ని కొడుగట్టుకోరు. అన్నయ్య గారు, ఇదెవరో కావాలని చేసింది అనుమానం. చంద్రబింబం లాంటి నీ చల్లటి ముఖాన్ని ఇంత వికారంగా చేసి పారేయడానికి ఎంతటి దుర్మార్గుడికైనా ఎలా చేతులు వచ్చాయి? ఇంతటి పాపాన్ని కొడిగట్టిన వాణ్ణి సర్వనాశనం చేయకుండా వదిలిపెడతాడా అల్లా? బాబా, బాబా, అంత మాట అనకండి బాబా. ఎన్నడూ కోపం ఎరుగని మీ నోటి వెంట ఈ శాపం వెలువడిందంటే అది మరొకటి జీవితాన్ని భస్మం చేస్తుంది. ఆ ఘోరమేదో నాతోనే అంతం కానివ్వండి బాబా, నాతోనే అంతం కానివ్వండి. ఇంతటి జ్ఞానం, ఇంతటి ఔదార్యంతో పాటు ఈ బాధను కూడా గ్రహించావా నా బిడ్డకు? అల్లా, బాబర్ మొర అలకించి హుమయూన్ను బ్రతికించావట. అలాగే నా ప్రాణం తీసుకుని నా బిడ్డను రక్షించు. రహీం ముఖం మీద ద్రావకం పోశారా? ఎంత మంచి బిడ్డ! ఇలా చేసిన పాపాత్ముడు ఎవరు? మనిషి అన్నవాడు ఎవడు ఈ పని చేయలేడు పిన్ని. వాడు ఎవడో రాక్షసి. నర్మయ్,
నేను కాదు బాబాయ్, శాస్త్రం నాడు ఈ మాట. ప్రాణానికి ఏం భయం లేదు కదా? అసలు ప్రాణానికే పెట్టాడు అసలు. అంతా కనకదుర్గమ్మ చలవ ముఖంతోటే పోయింది. ఏమో, అతని తల్లి చేసుకున్న పుణ్యం ప్రాణం దక్కింది. అంతే మరి. నీలాంటి పుణ్యాత్మురాలు ఎవరో కన్నది గనకే ప్రాణాలన్నా దక్కాయి. అయినా వీడి మొహం మీద ద్రావకం పోశారు అంటే వాడి కడుపు ఎంత మండించాడో వీడు మనకేం తెలుసు. ఇదంతా మనం పైకి చెప్పకూడదు. మనం కనకదుర్గమ్మ భక్తులం. ఈ రోజుల్లో కుర్రకారంతా అలగా జనాన్ని వెనకేసుకోవడం, ప్రజా సేవ విప్లవం అంటూ కక్షలు పెంచుకోవటం, బుర్రలు బదలు కొట్టుకోవటం. అయినా వీడేం చేశాడో మనకేం తెలుసు. ఇదంతా మనం పైకి చెప్పకూడదు. మనం కనకదుర్గమ్మ భక్తులం. కుర్ర వయస్సు పైలా 25, ఆడపిల్ల కనపడితే కన్ను గీటడం, ఆ తర్వాత లంపటంలో చిక్కుకోవడం. అయినా వీడేం చేశాడో మనకేం తెలుసు. ఇదంతా మనం పైకి చెప్పకూడదు. మనం కనకదుర్గమ్మ అదేంటి బాబాయ్ అలా అంటావు? పిల్లా జల్లాగల వాడికి ఎవరికైనా రహీం ముఖం చూస్తే కడుపు చెరువైపోద్ది. నోర్ము ఇలా పిల్లా జలాల గురించి నాకు చెప్పొస్తున్నావు గోటగా బ్రహ్మచారి. నాకు పుట్టారా 2 పిల్లలు, లడ్డూలు లాంటి వాళ్ళు. ఒక లడ్డూని చిన్నప్పుడే ఎవడో ఎత్తుకుపోయాడు. రహీంను చూసినప్పుడల్లా మన రాము జ్ఞాపకానికి వస్తుంటాడు. అతనికి కష్టం వచ్చిందంటే నా బిడ్డకు వచ్చినట్టే ఆరాటపడుతుంది నా మనసు. చూడరా చచ్చు పిరుగా, ఊళ్ళో వెధవ కబుర్లను తీసుకొచ్చి దానికి చెబుతావు. అది పూర్ణ ఏడుస్తోంది. ఊరుకో రాజ్యం. పోయిన బిడ్డ ఎలాగురాడు. ఇక నీకు మిగిలింది నేను, చంద్ర. తీసుకో. రహీం, బాబా రహీం, ఎవరు? మీరా? ఇంత రాత్రి వేళ ఎందుకు వచ్చారు? ఇలాంటి ఆపద నాకొస్తే మీరు వచ్చి నన్ను చూడకుండా ఉంటారా? ఈ ఘోరం నాకే జరుగుంటే ఎంతో బాగుండేది రహీం. కాదు, ఇటువంటి కష్టాలు మా బుట్టి వాళ్ళకే రావాలి. మీలాంటి కలవాళ్లకు ఏ కష్టం రాకూడదు. రహీం, ఎందుకలా నిష్ఠూరంగా మాట్లాడుతున్నారు? మీ బ్రతుకు తిరువైనా చూసుకోకుండా రాత్రి పగలు సాటి వాళ్ల కోసం పాటు పడుతున్న మీకు ఇలాంటి కీడు తలపెట్టారంటే అది ఆ మార్తాండ లాంటి కసాయి వాళ్ళ అయి ఉండాలి. కావచ్చు, కానీ నాకు ఈ రూపాన్ని ప్రసాదించిందెవరు? నన్ను కురూపిని చేసిందెవరు? మాను కాదు, మాకు కాదు, మనలాంటి మనిషేగా. నాలికను కొరికాయని పళ్ళను ఓడగొట్టుకుంటాం. ఎవరు నాకు కీడు చేయటమే పనిగా పెట్టుకున్నారు. వాళ్ళ అవివేకాన్ని అల్లా క్షమించాలి. నిజమే రహీం, కానీ మీ రూపం నా హృదయంలో ఒక పవిత్ర మూర్తిలాగా ప్రతిష్ఠించుకున్నాను. దాన్ని ఎవ్వరూ చెరపలేరు. నా మనసు అర్పించింది మీ అందానికి కాదు, మీలోని ఆత్మ సౌందర్యానికి. అవును రహీం, మిమ్మల్ని కురూపిని చేస్తే నేను మీకు దూరం అవుతానని ఎవరైనా ఆశిస్తే వాళ్ళకి నిరాశ తప్పదు రహీం. మీరు వెళ్ళండి, తర్వాత కలుసుకుందాం. వెళ్ళిరండి, వెళ్ళండి.